ఈ హార్ట్ అటాక్స్ మెయిన్ కారణం ఏంటంటే సొంత వైద్యం. 40-50 ఏళ్ళ లేపున్న ఒక సినిమా హీరోనో, రాజకీయ నాయకుడో, క్రీడాకారుడో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని తెలియగానే అరే ఇంత చిన్న వయసులో చనిపోయారని ఆవేదన చెందుతాం. అదే మన సన్నిహితులైతే ఆందోళన చెందుతాం. ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితులను తమకు అన్వయించుకొని ఒత్తిడి పెంచుకుంటున్నారు. టెస్టుల కోసం హాస్పిటల్కి వెళ్తున్నారు. కొందరు నేరుగా డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళిపోతున్నారు. వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అప్రమత్తత పేరుతో ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అసలు గుండె పరీక్ష ఎప్పుడు అవసరం, సిటీ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి? కరోనా టైంలో కూడా చాలామంది కరోనా వచ్చిన దానికన్నా కరోనా వస్తుందేమో అన్న భయంతోనే చనిపోయారు. కరోనా వల్ల చనిపోవడం కన్నా భయంతోనే చాలామంది చనిపోయారు. ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ హార్ట్ డిసీజులు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎవరికి ఎక్కడో హార్ట్ అటాక్ వచ్చిందని తెలియగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఈ కార్డియాలజీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అడ్వాన్స్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటున్నారు. 10,000 బిల్ చేసుకొని వస్తున్నారు. ముప్పు పెరిగింది. యాక్చువల్గా అయితే ముప్పు పెరిగిందంట. ఎక్కువ మందిలో తిండిని గాడి తప్పింది, నిద్ర సరిపోవటం లేదు, శారీరక శ్రమ ఉండడం లేదు, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. 30-40 ఏళ్ళ వయసులో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలికి మాత్రం బారిన పడుతున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాల ప్రకారం దేశంలో మరణాల కారణాలకు గుండెపోటు ఫస్ట్ ప్లేస్లో ఉందంట. ఇది ఖచ్చితంగా కొంత అయితే భయపడాల్సిన అంశమే. గుండెపోటు ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఇప్పుడు మన చావుల్లో. సో దీనికి కారణం ఏంటంటే ప్రముఖుల్లో వచ్చిన గుండెపోటు కారణాలు ఏమిటనేది సాధారణ ప్రజలకు పూర్తిగా తెలియదు, తెలిసే అవకాశం ఉండదు. వాళ్ళకు వచ్చింది కదా మనకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని భయందాల్సిన అవసరం లేదు. కానీ కొంత ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు అంటే మనం ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేద్దాం. భారతీయ పురుషుల్లో 50% మంది గుండెపోటు బాధితులే. ఇంత పెద్ద మాట చెప్పాక జనం భయపడకుండా ఎందుకుంటారు? 50% మంది పురుషుల్లో గుండెపోటు బాధితులే అంట. మన మగాళ్ళకే వస్తాయి కష్టాలన్నీ. అందులోనూ 50 లోపు వాళ్ళు 25% మంది, 40 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉంటుంది. సాధారణంగా 40 ఏళ్ళు దాటిన వారు క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి జీవక్రియలకు సంబంధించిన పరీక్షలు అంటే ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనం ప్రభుత్వాలనే తప్పట్టాలండి. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరన్నా అప్పుడప్పుడు ఈ టెస్టులు చేయించుకోవాలి. నిజం మంచిదే, మన కోసమే. కానీ వీటిని ఇప్పుడు ఈసీజీ ఎంత తీసుకుంటారో 300 తీసుకుంటారు, 2D ఎకో 2000 ఉంటుంది. ఇప్పుడు ఈ బయట ఎక్కడ చూసినా మినిమం ఈ టెస్టులు చేయించుకోవాలంటే మినిమం 10,000 లేకుండా ఎక్కడా జరగదు. ప్రభుత్వ హాస్పిటల్ చేయించుకుందామంటే నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈసీజీ లేదు, 2D ఎకో లేదు, టీఎంటీ లేదు, సరైన కార్డియాలజిస్టే ఉండడు. రాసిస్తాను నేను దీన్ని. ఏ హాస్పిటల్ కన్నా పోదాం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో. హైదరాబాద్లో ఈ నిమ్స్లోనో ఇట్లాంటి చోట్ల ఉంటే ఉండొచ్చేమో, కానీ మిగతా గ్రామాలు మన జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా కూడా ఈ వసతులు లేవు. బయటికి వెళ్తే 10,000 బిల్ చేయించుకొని రావాలి. ఈ 10,000 ఎవడు పెట్టి చేయించుకోడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవడు 10,000 పెట్టి టెస్టులు చేయించుకునే పరిస్థితుల్లో ఎవడు లేడు. సర్లే కొంతమంది బడాబాబులు పరిశ్రమలు ఉంటారనుకోండి, మనలాంటి సామాన్ల గురించి చెప్తున్నాం మనం. దాంతోపాటు కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు 35 ఏళ్ల నుండి ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు సిటీ యాంజియోగ్రామ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ పరీక్ష నార్మల్గా ఉంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఈ పరీక్ష పనే లేదు. మిగిలిన పరీక్షలు మాత్రం ఏడాదికి ఒకసారి చేయించుకుంటే చాలు. అసలు ఏంటి పరీక్ష? ప్రామాణిక యాంజియోగ్రామ్లో రక్తనాళంలోకి కాదటను ప్రవేశపెట్టి గుండె రక్తనాళంలో పూడికలు పరీక్షిస్తారు. పూడికలు ఉంటే వెంటనే స్టెంట్ కూడా వేస్తారు. దీనికోసం ఒకరోజు హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అదే మనకి ఇక్కడి నుంచి కావచ్చు, లేకపోతే ఇక్కడ కాలు దగ్గర నరం ఉంటుంది, వాటి నుంచి ఒక కెమెరా లాంటిది పంపించి, ఒక చిన్నది వైర్ లాంటిది పంపించి గుండె దగ్గర ఉన్న బ్లాక్స్ ఉన్నాయో చెక్ చేస్తారు. ఒకవేళ బ్లాక్ ఉంటే వెంటనే స్టంట్ వేసేస్తారనమాట. దాని తర్వాత సిటీ యాంజియోను సాధారణంగా చేయించుకోవచ్చు, స్కానింగ్ మాదిరి చేయించుకోవచ్చు. దీనికోసం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. కొందరు సిటీ యాంజియోను పదే చేయించుకుంటూ ఉంటారు. ఇది సరికాదు. ఒక సిటీ 20 ఎక్స్లతో సమానం. ఇలా పదే చేయిస్తే రేడియేషన్ ముప్పు వస్తుంది. పదే సిటీ యాంజియోలు చేయించుకుంటే మీరు గుండెపోటు ఏమో తెలియదు, కానీ క్యాన్సర్ అయితే కన్ఫామ్గా వస్తుంది. పైపెచ్చి ఈ మధ్యకాలంలో మనందరికీ యూట్యూబ్ వైద్యం ఎక్కువైపోయింది. యూట్యూబ్లో చూస్తున్నారు, మాకు ఈ టెస్ట్ చేయండి ఆ టెస్ట్ చేయండి అని అడుగుతున్నారు వెళ్ళి. ఒకప్పుడు డాక్టర్ టెస్టులు రాసేవాడు, ఇప్పుడు పేషెంట్ టెస్టులు చేయించుకుంటున్నాడు పోయి. అసలు సిటీ యాంజియో ఎప్పుడు చేయించుకోవాలి? టీఎంటీ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, కానీ గుండెపోటుకు సంబంధించిన ఇతర లక్షణాలు లేకపోతే సిటీ యాంజియో చేయాలని వైద్యులు సూచిస్తారు.
ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చారు. ఈసీజీ టుడి ఎక్కువ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇది గుండెపోటు కాదు అని నిర్ధారించలేని పరిస్థితి. అప్పుడు తక్షణ ఫలితాల కోసం తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించాలి. కొందరు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న 10 ఏళ్ల తర్వాత డాక్టర్ వద్దకు వస్తారు. పాత రికార్డులు ఏవి లేవు. ఇలాంటప్పుడు వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అవసరం అవుతుంది. ఇదే మనం చెప్తున్నాం కదా, వైద్యులపై ఒత్తిడి తేవద్దు. ఇప్పుడు ఇంటర్నెట్లో వైద్య సమాచారం తెలుసుకోవడం ఎక్కువైపోయింది. గుండె రక్తనాళాల్లో పూడికలు సిటీ యాంజియోతో తెలుస్తాయని నేరుగా ఆ పరీక్ష కోసం వెళ్తున్నారు. అయితే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయకుండా సిటీ యాంజియోకి వెళ్ళకూడదు. లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, టుడి ఎకో, టీఎంటీ వంటి పరీక్షల తర్వాతే అవసరమైతేనే సిటీ యాంజియోగ్రామ్కి వెళ్ళాలి. నిపుణులైన వైద్యులు చెప్తేనే ఆ పరీక్షలు చేయించుకోవాలి. దీని గురించి ఒక డాక్టర్ చెప్తున్నారు, ఈనాడుకి ఇచ్చారంట ఆయన, శరత్ రెడ్డి అన్నమని ఆయన. సిటీ యాంజియోగ్రామ్ చేయడానికంటే ముందు సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ చేస్తారు. ఇందులో గుండె రక్తనాళాల్లో కాల్షియం నిల్వల గురించి తెలుస్తుంది. అందులో ఫలితాలను బట్టి సిటీ యాంజియో చేస్తారు. కాల్షియం స్కోర్ మరీ ఎక్కువగా ఉంటే సిటీ యాంజియో కంటే రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేయడం మంచిది. కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కాకుండా నేరుగా కొన్ని డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి సిటీ స్కాన్, సిటీ యాంజియో చేయించుకుంటున్నప్పుడు అక్కడ కేవలం టెక్నీషియన్ మాత్రమే ఉంటే వాళ్ళు ఈ కాల్షియం స్కోర్ వంటివి ఏం పట్టించుకోరు. దీనివల్ల సరైన ఫలితాలు రావు. సిటీ యాంజియోలో మరో ముఖ్యమైన విషయం ఎంత కాంట్రాస్ట్ ఇస్తున్నారు అనేది. సాధారణంగా సిటీ యాంజియోలో 80 ml ఇంజెక్షన్ ఇస్తారు. అదే నార్మల్ యాంజియోగ్రామ్లో 20 to 25 ml మాత్రమే ఇవ్వచ్చు. కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఎక్కువ మోతాదులో వాడితే అంత మంచిది. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వారిలో 80 ml కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇస్తే వారిలో ఆయాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో సిటీ యాంజియో కంటే సాధారణ యాంజియోనే మేలు. రోగులు సిటీ యాంజియోనా రెగ్యులర్ యాంజియోనా నిర్ణయించాల్సింది కార్డియాలజిస్ట్ మాత్రమే. రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే రోగికి మేలు జరుగుతుంది. అంతేగాని యూట్యూబుల్లో చూసేసో లేకపోతే ఎవరో పక్కింటి వాళ్ళకి ఏదో వచ్చిందని చెప్పి మాత్రం భయపడకండి.